ఈరోజు 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో ఒక సంచలనమైన కథనం వచ్చింది. ప్రభుత్వమే, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా సిగ్గుపడాల్సిన కథనం. ఎలుకల కథ ఎవరికి ఎరుక? కొండూరు కేజీబీవీ పాఠశాలలో అడుగడుగునా నిర్లక్ష్యం. 12 మంది విద్యార్థులపై ఎలుకల దాడి. ఎలుకలు కొడితే ఎవరు పట్టించుకోలేదు విద్యార్థులని. ఇంతకన్నా నీచం ప్రభుత్వ పెద్దలకు కానీ, ప్రభుత్వ సంబంధించిన శాఖ అధికారులకు కానీ ఇంతకన్నా ఏదైనా ఘోరం ఉంటుందా? 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దాదాపు ఆ క్యాంపస్లో 240 మంది విద్యార్థులు ఉంటే, దాదాపు 12 మంది విద్యార్థులపైన, డార్మెంట్లో పనుకున్న 12 మంది విద్యార్థులపైన ఎలుకలు దాడి చేశాయి. ఒకటోసారి, రెండోసారి కాదు, 4వసారి. దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖ మంత్రి కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం పర్యవేక్షణ పూర్తిగా దారి తప్పింది. ఊరికైనా పేపర్ల ముందర, మీడియా ముందర గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, దానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. దాని ఫలితమే ఇది. కనీసం సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు, ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఆ గురుకుల పాఠశాలను సందర్శించింటే అక్కడ పనిచేసే వార్డెన్లకు కానీ, అధ్యాపకులకు కానీ భయం ఉండేది. ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని కేవలం టెలికాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తే, క్షేత్రస్థాయిలో ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తలదించుకొని సంక్షేమ హాస్టల్ పట్ల, సంక్షేమ పాఠశాలల పట్ల, గురుకుల విద్యాలయాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. దీనికి సంబంధించిన శాఖ మంత్రి ప్రజలకు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. దాదాపు 12 మంది మహిళా చిన్న విద్యార్థులు. అసలు దీనికి 2 నెలలుగా బయటికి రాకుండా, ఇది 3 నెలల్లో రెండోసారి. అది సాక్షి రాసిన కథనం కాదు, ఆంధ్రజ్యోతి రాసిన కథనం. దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన మంత్రి కూడా వాళ్ళ తండ్రులకు క్షమాపణ చెప్పాలి. అదేదో ఇది మారుమూల ప్రాంతం అయితే కాదు, అమరావతికి దగ్గరగా ఉంటుంది, విజయవాడకి దగ్గరగా ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దగ్గరగా ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి. ఏదో మారుమూల ప్రాంతాల్లో, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో జరిగింటే అధికారులు పోలేరు అనుకోవచ్చు. 20 నిమిషాలు విజయవాడ నుంచి, 30 నిమిషాలు విజయవాడ నుంచి వెళ్ళొచ్చు ఈ ఊరికి. సిగ్గుండాలి కొంచెమైన ప్రభుత్వ అధికారులకి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ. కనీసం మీరు ఏం సాధిస్తా అన్నట్టు? ఇప్పటికైనా ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల పట్ల, హాస్టల్ పట్ల, వసతి గృహాల పట్ల ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ లేకుంటే భవిష్యత్తులో వాళ్ళ తండ్రులు వచ్చి మిమ్మల్ని పట్టుకొని కొడతారు. జాగ్రత్త.